ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, Yes. సో ఇప్పుడు వాళ్ళలో కూడా ఇప్పుడు షుగర్ డయాబెటిక్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ అట్లా ఏమైనా వస్తాయంటారా? ప్రెగ్నెన్సీలో షుగరు రావడానికి టైప్ 2 డయాబెటీస్ రావడానికి మామూలు పబ్లిక్ ఎంత రిస్క్ ఉందో ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి కూడా సేమ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. రిస్క్ అంటే వాళ్ళకి జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కన్ఫామ్ అవగానే షుగర్ చెక్ చేసుకోవాలి. ఓకే. అట్లాగే మళ్ళీ 24 to 28 వీక్స్ అప్పుడు ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి. ఓకే. వాళ్ళకి కనుక షుగర్ లెవెల్స్ మరి నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయాలి. మామూలు వ్యక్తుల్లో అయితే ప్రీ డయాబెటిక్ నీకు షుగర్ రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది, రాబోయే దశలో ఉన్నాం అని చెప్తాం. బట్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రీ డయాబెటిక్ అనేది ఉండదు. ఓకే. వారిలో షుగర్ నార్మల్ రేంజ్, ఫాస్టింగ్ లెవెల్స్ ఎంత ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయాల్సిందే. లేదంటే ఏమవుతుందంటే ఈ హై షుగర్ అనేది బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మదర్లో ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది పుట్టబోయే బిడ్డకి మరి మ్యాక్రోజోమిక్ బేబీ అంటాం, అంటే బాగా ఓవర్ వెయిట్తో బేబీ 3.5-4 కిలోలు బరువుతో పుట్టడం. అట్లాగే మరి మదర్ కనుక ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కనుక షుగర్ ఎక్కువగా ఉంటే ఆ ఎఫెక్ట్ బేబీ యొక్క ఆర్గాన్స్ డెవలప్మెంట్ మీద పడుతుంది. అంటే కంజనటల్ ఎనామలీస్, పుట్టుకతో అవయవాల్లో లోపం రావచ్చు, గుండెలో కానీ లేదంటే వెన్నుపూసలో కానీ మెదడులో కానీ కంజనటల్ ఎనామలీస్ అంటాం. ఇలాంటి వాటితో పుట్టే అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది. అందువల్ల మదర్కి డయాబెటీస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి ప్రెగ్నెంట్ టైంలో దాన్ని చక్కగా కంట్రోల్ చేయాలి. ఇన్సులిన్ ఇచ్చి రోజు అవసరమైతే 2-3 సార్లు ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేయాలి.